హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ 6 o'clock అంతా లేగా లేచి అనమాట. బికాజ్ ఇప్పటి నుంచి ఇంకా మండే నుంచి సాటర్డే వరకు వర్కింగ్ డే కదా, అర్లీగా లేయాలి. సో మార్నింగ్ లేస్తేనే మీకు బయట వాతావరణం చూపించడం అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ బయట వాతావరణం అయితే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంట్లో వచ్చి ఫస్ట్ స్టవ్ స్టార్ట్ చేశానంటే వంట స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పాలు అయితే కాస్తా అనమాట. నైట్ పిల్లలు ఏం పాలు తాగలేదు. సో ఒక్కోసారి తాగేస్తారు, ఒక్కోసారి తాగరు. కాబట్టి ఇంక ఇప్పుడైతే పాలు కాస్తున్నా. సండే రోజు నేను ఇడ్లీ బ్యాటర్ అయితే వేస్తున్నాను కదా, కొంచెం తీసి పెట్టున్నాను అనమాట. బికాజ్ వడపిండి కూడా ఉంది. ఇంకా ఇడ్లీ వడ వేసేద్దాము మండే రోజు, బ్రేక్ఫాస్ట్ వెతుక్కోకుండా అదైతే ఇంకా రెడీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక సైడ్ అయితే ఇడ్లీకి పెట్టేసా. అండ్ ఒక సైడ్ అయితే వడకి ప్రిపేర్ చేస్తున్నా. వడకి చెప్పాలంటే దాని చరిత్ర కొంచెం ఎక్కువ ఉందండి. ఎందుకంటే 2 days నానబెట్టేసాను అనమాట మినప్పప్పు. సో 2 days నానబెట్టిన తర్వాత కూడా స్మెల్ రాదాక అని మీరు అడగొచ్చు. సో స్మెల్ అస్సలు రాదు. 1-4 సార్లు కడిగి పెట్టేస్తే నీట్గా స్మెల్ లేకుండా బాగా వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే నేను అదే మినప్పప్పు బాగా కడిగేసి మినపగారెలు అయితే వేసేస్తున్నా. గారెలు ఎంత టేస్టీగా ఉంటాయో అసలుకి, అంటే బయట పెట్టకూడదు. మినప్పప్పు నీట్గా వాష్ చేసేసి ఎంచక్క ఫ్రిడ్జ్లో మిక్సీ పట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో సాటర్డే ఈవినింగ్ మిక్సీ పట్టున్నాను. సండే వేద్దాం అనుకున్నా, ఇంకా సండే లేట్ అయిపోయేసరికి ఇడ్లీ ఒకటి వేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు మండే రోజు కొంచెం దీంట్లో జీలకర్ర అండ్ కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు. నేను వేయలేదు. సో ఉల్లిపాయలు కూడా సన్నగా అట్లా చాప్ చేసి వేసేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. మినపగారెలు ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇది గ్రైండర్లో వేస్తే, గ్రైండ్ చేస్తాం కదా గ్రైండర్లో, అది ఇంకా బాగుంటుంది టేస్ట్. కాకపోతే నాది బ్యాటర్ కొంచెమే ఉంది కాబట్టి, మేము కొంచెమే కదా, సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా అంటే మనం గ్రైండర్లో వేస్తే బాగా వస్తుంది. సో నేను ప్రస్తుతానికైతే మిక్సీ వేసేసా, అయినా బాగానే ఉంటుంది టేస్ట్. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. అండ్ క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా వచ్చాయి. అండ్ 2-3 days నుంచి నానబెట్టాం కదా, ఏమన్నా స్మెల్ వస్తుందేమో అట్లాంటివి ఏం టెన్షన్ వద్దు. కాకపోతే మనం గంటకోసారి దాన్ని వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అంతే. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ముందు రోజు మనం నాన్ వెజ్ అట్లా ప్రిపేర్ చేసి ఉంటాం కదా, కొంచెం అంటే నాన్ వెజ్ డైజెస్ట్ కావడానికి అట్లీస్ట్ ఒక 2-3 days అన్న పడుతుంది. కాకపోతే మనము నాన్ వెజ్ లేకపోతే సండే గడవదని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకోవాలి, అంతే. సో ఆ నాన్ వెజ్ తిన్న మరుసటి రోజు మటుకు పప్పుచారు ఇట్లా చారు ఐటమ్స్ అయితే వేస్తూ ఉంటానమాట. సో పప్పుచారు అయితే తినరు కాబట్టి ఇంకా నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంత సాంబార్ ఎందుకు అని అనుకోవద్దండి, సాంబార్ కొంచెం మిగిలితే సాయంత్రం అట్లా పొంగల్ అట్లా వేసి పెడదాం అనుకున్నా, బట్ మిగలేదు. అమ్మ వచ్చింటే ఇచ్చి పంపించా అనమాట. సో ఇక్కడ ఎగ్ బోండా నేను మొన్న చూశాను కదా, అంటే సాంబార్లోకి సైడ్ డిష్ ఖచ్చితంగా కావాలండో, అసలు అది లేకపోతే పిల్లలు అసలు తినరు. సో మొన్న చేసున్నాను అది ఎగ్ బజ్జీ. సో అది ప్రిపేర్ చేయమంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు. నేను లంచ్ కొంచెం 10:30 ఆ టైంకి తీసుకెళ్దాం అనుకున్నా నేను వెళ్ళేటప్పుడు. సో ఇది చాలా బాగా వచ్చింది తెలుసా, నిజంగా ఎంత బాగుందంటే ఎగ్ బజ్జీ చాలా బాగా టేస్టీగా వచ్చింది. కొంచెం కుకింగ్ సాల్ట్ ఎక్కువైపోయిందండి. మొన్న పర్ఫెక్ట్గా ఉండే, ఈరోజు కొంచెం ఎక్కువైపోయింది. సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసిన. వంట అయిపోయిన తర్వాత పూజ చేసేసుకోవాలి. నాకైతే ఇంకా ముందు రోజే రోజా పూలు, చామంతి పూలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మల్లెపూలు అయితే దొరకవు, కానీ రోజా పూలు అయితే నాకు దొరుకుతాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:45. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడు మండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంకా నిన్న ఇడ్లీ బ్యాటర్ అయితే ఉండే కదా, అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈరోజు ఇడ్లీ అండ్ వడకి నేను మొన్న నానబెట్టేశానండి. అంటే ఫ్రైడే రోజు నైట్ నానబెట్టాను, సాటర్డేకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుందని చెప్పేసి. ఆ రోజు మార్నింగ్ కరెంట్ పోయింది, అది అట్లాగే ఉండిపోయింది అనమాట. కానీ మనం మినపప్పు నైట్ నానబెట్టినా సరే
మార్నింగ్ అంటే మధ్యలో ఒక 2-3 సార్లు క్లీన్ అంటే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే బాగానే వస్తుంది, ఏం స్మెల్ అయితే రాదనమాట. సో బాగానే వస్తుంది. అండ్ నేనైతే ఇంకా నిన్న మంచిగా వాష్ చేసి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసి గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా దాంతో కూడా వాష్ చేస్తే ఆ స్మెల్ అస్సలు ఉండదు. అండ్ ఈరోజు వడ వేసున్నాను కదా, చాలా బాగా వచ్చింది టేస్టీగా. అండ్ చూసారు కదా చాలా క్రిస్పీగా, కొంచెం క్రిస్పీగా రావాలంటే నా దగ్గర ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉంది, ఆ ఇడ్లీ బ్యాటర్ కొంచెం వేస్తున్నాను, మిక్స్ చేస్తున్నాను, బాగా క్రిస్పీగా వస్తుందని చెప్పేసి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అది. అండ్ సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలండి. ఈ ఏమవుతుందంటే సెల్ చూడడం వల్ల ఎక్కువ ఇవి బర్న్ అవుతున్నాయి కదా, ఫేస్ ప్యాక్ పెట్టుకొని మంచిగా కొంచెం ఐస్కి టమాటో అవి కట్ చేసి పెట్టుకుందామని అనుకుంటున్నా. సో కొంచెం బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ అట్లా రిలాక్స్ అయితే తర్వాత మనం సిస్టమ్ చూసేటప్పుడు కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో స్పెట్స్ తెచ్చుకున్నాను, అది ఎక్కువ వాడాలని అనిపించట్లేదు, ఎందుకంటే అది పెట్టుకుంటే నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అది స్పెట్స్ పెడతాను కదా, నచ్చట్లేదు అనమాట. సో అందుకోసం. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా షార్ట్స్ చేసేటప్పుడు, లేదంటే వీడియో తీసేటప్పుడు టాప్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను కదా, నార్మల్గా టాప్స్ అవి తీసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేసినాను. సో అవి కూడా కొంచెం అట్లా సెగ్రిగేట్ చేసి ప్యాక్ అయితే పెట్టుకుందాం. నా దగ్గర బనానా అండ్ పప్పాయ ఉంది. సో ఆ రెండు మిక్స్ చేసేసి ఫ్రూట్ ఫేషియల్ లాగా గంధం పౌడర్ అన్ని కలిపేసి ఫ్రూట్ ఫేషియల్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి ఆ ఫేషియల్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికంటే ముందు వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. మీరు కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పాత వాళ్ళు అయితే లైక్ చేయడం. పూజ కంప్లీట్ చేసేసాను అనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేషియల్ పెట్టుకుంటున్నా. నాకు ఇంకా టైం ఉంది సో వెళ్ళడానికి. ఆ లోపు నేనైతే చూడండి ఇక్కడ మొత్తం సాంబార్ వేస్తున్నాను, దీన్ని డిష్ అవుట్ చేసేసాను. అండ్ అక్కడ క్లీనింగ్ అయితే ఉన్నాయి, అవి రెండు క్లీన్ చేసేస్తే ఈవినింగ్ అంతా నాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు ఎలాంటి పని లేకుండా ఉంటుందని చెప్పేసి. నాకు ఎంత పనున్నా చేస్తా కానీ సింక్లో యుటెన్సిల్స్ ఉంటే మటుకు నాకు చాలా చిరాకేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఎంత వంట ఉన్నా సరే ఫస్ట్ ఇలా వంట చేసుకుంటూ నేను యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర కొంచెం బనానా ఉంది, కొంచెం బనానా తీసుకుంటున్నాం. అండ్ మార్నింగ్ టైం బనానా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. సో నేను మార్నింగ్ టైం అయితే తీసుకోను, కానీ కొంచెం బయట ఉందనుకోండి చిన్నవి ఇన్సెక్ట్స్ అవి వచ్చేస్తాయి అనమాట. అందుకే ఇంకా నేను బయట పెట్టదలుచుకోలేదు. సో మార్నింగ్ అయితే నేను ఇడ్లీ వడ చేస్తున్నాను కదా, నేనేం తినలేదండి, ఓన్లీ జస్ట్ పప్పాయ ఒకటి కట్ చేసి పెట్టాలి. నాకు నీట్గా చేసి పెట్టేస్తే ఎంచాక తినేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇది వేస్ట్ చేయకుండా నాకు ఈ కొంచెమే సరిపోతుంది బనానా. సో అది అలా పెట్టేస్తా, ఇది ఎలా తినేస్తా. సో దీంట్లోకి కొంచెం రా మిల్క్ అయితే వేసుకుంటా, వాటర్ కానీ రోజ్మేరీ వాటర్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే. అండ్ ఒక పప్పాయ. సో ఈ రెండింటిని బాగా మెత్తగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. నేను ఏదైనా ఇంట్రో కానీ అవుట్రో కానీ ఇస్తుంటే ఇంట్లో మా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. లేదు ఇట్లా వర్కింగ్ డేస్లో నేనేమైనా ఇంట్రో అట్లా ఇస్తున్నాను అనుకోండి, బయట ఏదో డిస్టర్బెన్స్ వస్తుంటుంది, లేదంటే పిల్లలు అరచడం ఏడ్చడం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో అలాంటి డిస్టర్బెన్స్ వస్తే మనకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా వీడియో చేసేటప్పుడు కొంచెం మంచిగా రాదనమాట. అందుకే ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, లేదంటే ఇట్లా రాగా మాట్లాడడానికి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మళ్ళీ దానికోసం వాయిస్ ఓవర్ కోసం టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు కదా, అందుకోసం. అండ్ దీంట్లో కొంచెం హనీ యాడ్ చేస్తున్నా. ఈ ఫ్రూట్ ఫేషియల్ చాలా బాగుంటుంది తెలుసా అసలుకి. ఇంకా దీంట్లో ఒకటి దొరుకుతుందండి, దాని పేరు మర్చిపోయాను. ఇంతకుముందు అది ఉంటుండే నా కాడ, ఇప్పుడు ప్రెజెంట్ లేదు. సరే మనం హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనం తిరుపతి నుంచి తెచ్చాం కదా గంధం పొడి, అది గంధం చెక్క అయితే అసలు వాడట్లేదు, అందుకే స్పూన్ యూజ్ చేయాలి. సో ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. అండ్ గంధం పొడి ఎంత మంచి స్మెల్ వస్తుందో, గంధము చాలా మంచి స్మెల్ వస్తుంది. గంధం చెక్క అది నూరడానికి నాకు అవేమంటారు గంధం తీయడానికి లేదండి నా దగ్గర, సో అందుకోసం. అండ్ ఇది పెట్టుకుంటూ ఉంటే ఫ్రూట్స్గా గంధం వాసన చాలా బాగా వస్తుంది. సో ఇదైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి ఉన్నాను. ఇంకా దీనికి ఫేస్ వాష్ ఒకటి చేసుకుంటా. సో అంతే.
ఎవరైనా స్నానానికి ముందు అంటే బాత్కి వెళ్ళే ముందు ఫేషియల్ అట్లా పెట్టుకుంటారు. నేను చూడండి అంటే ఫేషియల్ పెట్టుకున్న తర్వాత సోప్ అట్లా ఏం యూజ్ చేయొద్దు. లైట్గా అట్లా వాటర్తో ప్లెయిన్ వాటర్తో కడిగేసుకొని పౌడర్ కొట్టేసుకుంటాను అనమాట. నేనేం క్రీమ్స్ అట్లా ఏం యూజ్ చేయనండి. క్రీమ్స్ కానీ ఏ క్రీమ్స్ అసలు యూజ్ చేయను. డాక్టర్ సజెస్ట్ చేసిన ఒక క్రీమ్ అయితే వాడుతుంటే అది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏం తెచ్చుకోలేదు. ప్రస్తుతానికైతే నా ఫేస్కి పౌడర్ తప్ప వేరే ఏం లేదు. అండ్ ఫిల్టర్స్ కూడా నేనేం యూజ్ చేయను. దీంట్లో ఫిల్టర్స్ అట్లాంటివి ఏమి యూజ్ చేయను. డైరెక్ట్గా ఎట్లా ఉందో అట్లాగే పెట్టేస్తాను నేను. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మనకి కీరా దోసకాయ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర కీరా లేదు కాబట్టి నేను టమాటా స్లైసెస్ లాగా కట్ చేసేసి, ఆల్రెడీ నేను టమాటా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నా, ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసి ఇట్లా ఫేస్కి పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా నిద్ర వచ్చేస్తుంది తెలుసా ఇట్లా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు. ఈ టమాటాలని వేస్ట్ చేయకుండా ఇది బాగా డ్రై అయిపోయింది కాబట్టి దీనిపైన బాగా నీట్గా స్క్రబ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఫ్రూట్ ఫేషియల్ చాలా ఈజీ కదా, ఇంట్లోనే మంచిగా రిలాక్స్గా. కళ్ళు అయితే ఎంత చల్లగా ఉన్నాయి. ఐస్లోంచి అంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, టమాటా కట్ చేసి స్లైసెస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో ప్రస్తుతానికి ఇది డ్రై అయిపోతుంది. అండ్ డ్రై అయిపోయిన తర్వాత మన ఫేస్ని ఇలా అలా అలా అనకూడదు, ఎందుకంటే అది కొంచెం స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి. సో ఓకేనండి, ఇది ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో. సో ఇట్లే నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఇంకా ఫేస్కి సోప్ ఏం యూజ్ చేయలేదు, ఇట్లాగే వదిలేస్తా. ఇంకా ఆరిపోయిన తర్వాత తడారిన తర్వాత పౌడర్ కొట్టుకొని వెళ్ళిపోతా అంతే. సో కొంచెం అట్లా కోమ్ చేసేసుకుంటా. తడిగా ఉందనమాట తల. ఇందాక పూజ చేసేటప్పుడు తలస్నానం చేస్తున్నాను, ఈరోజు మండే కాబట్టి. సో అది. అండ్ బనానా ఫ్రూట్ ఫేషియల్ ట్రై చేయండి, చాలా బాగా మంచిగా యూస్ అవుతుంది. నైట్ టైం ఏదైనా సరే ఫేషియల్, నేను ఎన్నిసార్లు చెప్తాను, ఏదైనా ఫేషియల్ నైట్ టైం ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్గా అయిపోయిందో. దాన్ని బాగా స్క్రబ్ చేసేయండి. ఇంకా మీరు టమాటాలో షుగర్ సిరప్ షుగర్ అట్లా వేసుకుంటే షుగర్ వేసుకొని స్క్రబ్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. సో యా, ఈరోజు వీడియో అయితే ఇది సింపుల్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.